నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ములాఖతులో కలిశారు. అయితే ఈ ములాఖతు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్కి వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం అంటూనే ఇక పోలీసులు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం, ప్రతి ఒక్క పోలీస్కి చెప్తున్నాను, మీరు సింహాలకు సెల్యూట్ కొట్టండి, ఇక్కడ నాయకులకు కాదు. అలా నాయకులకు సెల్యూట్ కొట్టే వాళ్లకు మళ్ళీ మేము వచ్చిన తర్వాత గుడ్డలు ఓడదీసి కొడతాం అని చెప్పి ఆయన కొన్ని పరుష పదజాలం కూడా వాడినటువంటి పరిస్థితి. ఇవే కాదు, ఇక ముఖ్యంగా చంద్రబాబు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి వంశీ అరెస్ట్ అయితే కక్షపూరితం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా అధికార పార్టీ కావాలనే అధికారులను చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేస్తుంది అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. మరి వంశీని కలిసేందుకు ములాఖతులో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ ప్రముఖ నాయకులందరూ కూడా వెళ్ళినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల మరి పోలీసులు అనుమతించలేదు అంటున్నారు. అలాగే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నారు అనుకుంటున్నటువంటి కొడాలి నాని కూడా ఈరోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్గా మరి జగన్ ములాఖత్ గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి, మరి ఆయన ఉద్దేశం గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అంకమరావు గారు, జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ ఊహించినట్టుగానే ఇదే మాట్లాడతారు అనుకొని మనం అనుకుంటూనే ఉన్నాము. ఈరోజు ఆయన అదే మాట్లాడటం అయితే జరిగింది. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు ఆయన పరుషంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అండ్ ఒక కులాన్ని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తూ ఇలా కూడా కొన్ని మాట్లాడటం జరిగింది. సో ఇప్పటికి కూడా మరి ఆయనలో ఎక్కడ ఏ మార్పు కనిపించట్లేదు. ఇలా మాట్లాడినందుకే ఇప్పుడు ఒక అతను పోయి జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు. సో ఒక ప్రెస్ మీట్ మీదకు వచ్చాము, అలాగే ఓడిపోయిన పార్టీ అసలు ఏ విధంగా మాట్లాడాలి అన్న విచక్షణ లేకుండా కూడా ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? బెయిల్ మీద ఉన్నాయన జైల్లో ఉన్నాయని చూడటానికి వచ్చాడు. ఇది మూడో మనిషి. ఆయన ఏమనుకుంటున్నాడంటే మీరే ప్రశాంతంగా ఉండారు లోనా, నేను లేనిపోయిన ఇబ్బందులు, నన్ను అక్కడ రమ్మని ఇక్కడ రమ్మని సమాధానం చెప్పని, ప్రెస్ మీట్ పెట్టమని, పోరాటం చేయమని నానా గొడవగొడవం చేస్తున్నారు. ఇలాంటి మాటలన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి మీద నేను ఈ విధంగా మాట్లాడితే, లేకపోతే మిగిలిన విషయాలు మాట్లాడితే ఎంత తొందరగా నన్ను తీసుకెళ్ళి లోన కూర్చోబెడితే అంత ప్రశాంతంగా ఉంటుంది. నేను ఈ బాధ భరాయించలేకపోతున్నాను, ఇంట్లో పోరు బయట పోరు తట్టుకోలేకపోతున్నాను అనే ఉద్దేశంతో ఇలా మాట్లాడాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పేదే కదా, ఇలా కొత్త అయితే ఏముంది. ఆ సంఘటన గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. 2023 ఫిబ్రవరి 19న పట్టాభి అనే అతను మాట్లాడితే దానికి కౌంటర్గా మళ్ళీ 20వ తారీఖు అతనే ఇక్కడికి వచ్చేసి జనాలను తీసుకొని వాళ్ళ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేస్తే, దాడికి వాళ్ళు దాడి చేశారు కాబట్టి ప్రతిఘటనగా వీళ్ళు నిలబడ్డారు అక్కడ. ఎందుకంటే మహాత్మా గాంధీ గారికి వారసులు కదా వీళ్ళు. ఓ చంప మీద కొడితే రెండో చంప చూపిస్తారు కదా. ప్రజాస్వామ్యం ఏంటో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు వాళ్ళ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేస్తే అయినా సరే వీళ్ళు సమన్వయం పాటించారంట, పోలీసులు ఇద్దరిని సర్ది చెప్పారంట. ఆ తోపులాటలో సిఐ కనకారావుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొడితే తలకాయ పగిలిందంట, గాయమైందంట. మరి ఇద్దరి మీద అభియోగాలు ఉన్నాయి, ఇద్దరు ఫిర్యాదులు చేశారు, ఇద్దరు ఫిర్యాదులు స్వీకరించారు. మరి పట్టాభి గారిని, గురుమూర్తి గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 30 మందిని అదుపులో తీసుకున్నారు తప్ప ఒక్క వైసీపీ కార్యకర్తను కూడా అదుపులో తీసుకోవాలి ఆ రోజు. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు? వాళ్ళ కార్యాలయంలో మరి వస్తువులేమీ ఎరగలేదు, సోఫాలేమీ చెరగలేదు, కుర్చీలనేమీ తగలబెట్టలేదు. మరి ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అట్లానే ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ వాహనాలను కాల్చారు. మరి అక్కడ దహన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. విచ్చలవిడిగా ఆ రోజు వాళ్ళు శైర్విహారం చేసినవి ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా సరే ఆయన అంటే ఇలా కొత్తగా ఆయన అబద్ధాలు ఆడారని చెప్పుకుంటే మనం అది పద్దాగులో మాట్లాడిన మాటే అవుతూ ఉంటుంది. ప్రత్యేకంగా కొత్తగా ఏదైనా చెప్పినట్టయితే దాని గురించి మాట్లాడుకోవాల్సి వచ్చేది. ప్రత్యేకంగా చెప్పడానికి ఆయన దగ్గర అంటూ ఏమీ లేదు కదా. చాలా స్పష్టంగా చెప్పినట్టు ఇంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే ఆ రోజు అతను నేను ఈవీఎంలు పాల్గొట్టలేదు, వేరే వాళ్ళు చేశారు, నన్ను కావాలని ఇరికించారని చెప్తే కాదు ఇతనే కొట్టాడని చెప్పి ఏ విధంగా బలంగా అయితే చెప్పాడో, ఇక్కడ కూడా ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఏం జరిగింది, 20వ తారీఖు నాడు ఏం జరిగింది, 22వ తారీఖు నాడు ఏం జరిగింది చాలా స్పష్టంగా ఆయనే చెప్పాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది, జనాలకు కూడా అర్థమైపోయింది. అంటే అందరూ తెలుసు, అర్థం కానిదంటూ ఏం లేదు.
ఇప్పుడు ఇక్కడ ఏదన్నా వాళ్ళు ఏదన్నా దాచుకోవాలనుకున్నా కూడా జరిగిన విషయాలని స్పష్టంగా చెప్పాడు. అన్నీ చెప్పి ఒకటి మాత్రం మర్చిపోయాడు. అతన్ని దానికి అదుపులో తీసుకున్నారు అన్నట్టు చెప్పాడు తప్ప దీనికి సంబంధించింది దానికి సంబంధమే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకో, లోకేష్ బాబు గారిని తిట్టినందుకో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకో అతను అదుపులో తీసుకోలేదు. ఆ కార్యాలయం మీద దాడి చేసినందుకు అదుపులో తీసుకోలేదు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, హింసించి, భయపెట్టి, ప్రలోభపెట్టి న్యాయమూర్తి ముందు వాంగ్మూలాన్ని తిరిగి వెనక్కి తీసుకునే విధంగా చేసినందుకు దాన్ని పోలీసు ఛేదించి అతన్ని పట్టుకొని వచ్చి వాళ్ళ అన్నయ్య ఫిర్యాదు మేరకు అతను తీసుకొని వచ్చి విశాఖపట్నంలో ఉంటే అతను తీసుకొని రావడం జరిగింది. దానికి అదే చెప్తున్నారు కదా, అప్పట్లో పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే మా వాళ్ళు వెళ్ళారు, కానీ మా ప్రభుత్వం లాయల్గా ఉండడం వల్ల ఇరు పార్టీల మీద కేసులు పెట్టాము, ఇరు పార్టీ కార్యకర్తల మీద. పట్టాభి రెచ్చగొట్టి వెళ్ళారని చెప్పాలా, అందుకే చెబుతుంది నేను ఇందా నుంచి మీకు. అది పట్టాభి జనాలను వేసుకొని వాళ్ళ కార్యాలయం మీదకి వెళ్ళాడని చెబుతున్నాడు. ఇందా చెప్పిన దాంట్లో వాళ్ళ మీదకి వెళ్ళారని చెప్పాలా, వాళ్ళు వచ్చి దాడి చేయకపోతే ప్రతిఘటన చేశారట. అదే ఆయన చెప్పింది. అంటే అట్లా రెచ్చగొట్టింది పట్టాభి. అయినా సరే సహజంగా రెచ్చిపోతారు, అయినా సరే మా వాళ్ళు రెచ్చిపోలేదు, సమన్వయం పాటించారు, ఇద్దరిచ్చిన ఫిర్యాదులు తీసుకున్నారు. మరి ఇద్దరిని మరి అదుపులో తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? ఒక క్షణం ఆలోచించాలి కదా. అయితే అతను మంచివాడు, సౌమ్యుడు, అంతంత మాత్రం అందగాడని కూడా చెప్పాడు కదా. ఇవన్నీ అతని గురించి వర్ణిస్తూ ఉన్నాడు కదా. మరి ఇవన్నీ జరిగిన విషయాల్లో ఇవేమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు అమాయకుడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. జరిగిన విషయాలు, అతను చేసిన విషయాలు మామూలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సంబరాలు చేసుకోవాలి. సత్యమూర్తి గారు శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, కూటమి అధికారంలోకి వచ్చినా వంశీని అదుపులో తీసుకున్నంత సంబరాలు ఎక్కడా చేసుకోవాలి. మీరు కావాలంటే చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? అతను చేసిన దురాఘాతాలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చాలా అంశాలు బయటకు వస్తున్నాయి, ఒక్కోదానికన్నిటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి, అసలు వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదని మంచివాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ఉద్దేశంతో అంటున్నాడు? ఆయన చేసినవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు కదా. అసలు అంటే ఒక ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి వచ్చి సపోర్ట్ చేస్తే దాన్ని ఎలా చూడొచ్చు అని. అంటే అలాంటి వ్యక్తులు దాకా కాకుండా వేరే వ్యక్తులు ఎవరు ఉన్నారో చెప్పండి ఆ పార్టీలో. ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ విజయసాయి రెడ్డి, ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా చూసుకుంటా ఉంటే మొత్తం దాని కొడాలి నాని, మరి అతను పేరు నాని, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, అంబడి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఎవరి గురించి చెప్పాలి మనం వీళ్ళలో? ప్రత్యేకంగా కొత్త వాళ్ళు ఉంటూ ఎవరున్నారు? నాకైతే మాత్రం మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నా, ఇలా మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అసహించుకున్నా, నువ్వు రాజకీయాల్లో పనికిరావని చెప్పి ప్రజలు తీర్మానం చేసినా అతనిలో ఎలాంటి మార్పు రాకుండా చెప్పింది పాడిందే పాడరా పాసిపడా దాసుడా అన్నట్టుగా చెప్పిందే చెబుతూ ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి అమాయకులు, మంచివాళ్ళు, అంటే ఎర్ర పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఈరోజు మా మీద ప్రయోగిస్తున్నారు, ఆ రాజ్యాంగం నడుస్తుంది, ఇదే కదా ఆయన చెబుతుంది. కొత్తగా ఏమని చెప్పాడా? చెప్తాడని నేను అనుకోవట్లేదు, చెప్పకూడదని కూడా నేను భావిస్తున్నా. ఇట్లానే అతను కొనసాగిస్తే తప్ప అతని గురించి ఉన్న సదభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకైతే లేదు కాబట్టి అతని మీద ఉన్న అభిప్రాయం మారకుండా అలానే కొనసాగిద్దని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తుంటే గట్టి టార్గెట్గానే మాట్లాడినట్టు అనిపిస్తోంది. ఒక్క లోకేష్ గారు, చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు మీడియాని కావచ్చు, ఇటు పోలీస్ అధికారులని, మొన్న మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని కావచ్చు, మీడియాని కూడా ఆయన కలపటం, ఇదంతా చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించడం వెనక, లేకపోతే ఈ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి మాటలకి ఉద్దేశాలు వెతకటం అనేది వేస్ట్. ఎందుకు అంటే అతనికి కొంచెం మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు అన్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు కానీ, అతని గెస్చర్స్ కానీ, అతను తడతడకి అన్ని విషయాలు మర్చిపోవటం కానీ, ఆ మర్చిపోయిన వాటిని మళ్ళీ కాగితాలు చూసి మళ్ళీ చెప్పటం కానీ, ఇవన్నీ చూస్తే పేరు కూడా పక్కాడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద నాకైతే డౌట్ కలుగుతున్నది. సత్యవర్ధన్ పేరు కూడా పొరపాటు చెప్పాడండి. పొరపాటు చెప్పాడు. అసలు అన్నీ అంతే.
జగన్మోహన్ రెడ్డి మామూలుగా వచ్చి చెప్పాలి అంటే ఇప్పుడు అక్కడ విజయవాడ వచ్చింది, ఏదో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇనాగరేషన్కో గ్రీన్ ఎనర్జీ గురించి ఒక సదస్సులో మాట్లాడాలి అంటే కాగితాలు తీసుకొచ్చాడు అంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ చాలామందికి తెలియదు కాబట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్న ఉద్దేశంతో ఎవరన్నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి కాగితాలు రాయించుకొని తెచ్చుకొని అవి చూసి మాట్లాడాడు అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉంటే అది మాట్లాడటానికి పేపర్లు ఏంటి? బుర్ర ఉందా నీకు అసలు? నీకు అసలు బుర్ర ఏమైనా ఉందా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే నీకు ఎందుకు అరెస్ట్ చేశారో నీకు తెలుసు, కేసు ఏంటో నీకు తెలుసు, నీకు అన్ని విషయాలు తెలిస్తే ఇంత కట్ట పేపర్లు తెచ్చుకున్నాడు చదువుకోవడానికి. అసలు అతనికి మానసికంగా ఏదన్నా ఉందా అని నాకైతే డౌట్. ఎందుకంటే వల్లభనేని వంశీ పేరు కూడా పేపర్ చూసి చెప్పాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే ఆ కేసు చూస్తాం, అన్ని తప్పులు, అబద్ధాలు, మొత్తం అబద్ధాలన్నీ రాసుకొని, అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో చూస్తే ఏంటి అంటే నిజాలు చెప్పాలంటే పేపర్లు అక్కర్లేదు కానీ అబద్ధాలు చెప్పాలంటే పేపర్లు అవసరం. అందుకని బహుశా ఈ అబద్ధాలు చెప్పడానికి ఈ పేపర్ల మీద రాసుకొని తెచ్చుకున్నాడు. ఇంత కట్ట పేపర్లు చదువుతున్నాడు అక్కడ కూర్చొని, ఒక్కొక్క సెంటెన్సు 2 సార్లు చదువుతున్నాడు. మీకు సెకండ్ లైన్ వెతుక్కునే లోపు ఫస్ట్ లైన్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా నాకు తెలిసి కొంచెం మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకైతే చాలా స్పష్టంగా కనపడుతున్నది. మొత్తం అసలు తెలుగుదేశం పార్టీ, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అసలు దాడి జరగలేదని చెప్పాడు ఒక సెంటెన్స్లో. అయితే మీరు చూడండి, అసలు దాడి జరగలేదు, అసలు దాడే ఫ్యాబ్రికేటెడ్ అంటాడు, దాడే తప్పు అంటాడు, అసలు దాడే జరగలేదు అంటాడు. మరి పార్టీ ఆఫీసుని ఎవరు తగలబెట్టారు? మరి అక్కడ ఉన్న కార్లను ఎవరు తగలబెట్టారు? చంద్రబాబు గారే మనుషులను పంపించి తగలబెట్టారని చెప్తున్నారు. అది చెబుతున్నా. ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీసుని చంద్రబాబు నాయుడే తగలబెట్టుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి కదా, నువ్వు ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ నీ దగ్గరే ఉంది కదా. లా అండ్ ఆర్డర్ నీ దగ్గరే ఉన్నప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫీసును వాళ్లే తగలబెట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటి, ఈ పట్టాభి ఏదో మాట్లాడినందుకు తెలుగుదేశం వాళ్ళు ఇటు వచ్చారట, వైసీపీ వాళ్ళు అటు వెళ్ళారట. నువ్వు అసలు ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి చేసావా 5 ఏళ్ళు? తెలుగుదేశం వాళ్ళు ఇటు రావటం ఏంటి, వైసీపీ వాళ్ళు అటు పోవటం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. వైసీపీ వాడు తెలుగుదేశం ఆఫీస్ దాకా ఎట్లా వచ్చాడు? ఆపాల్సిన బాధ్యత నీది కాదా? వచ్చారు, ఇక్కడ తగలబెట్టారు. కేసులు ఎవరి మీద పెట్టావు? 35 మంది మీద, తెలుగుదేశం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. నువ్వు ఏంటి? నీ రాజ్యం ఏంటి? అదంతా అయిపోయింది. ఈ కేసు గురించి అసలు అది కేసు కాదంటాడు. ఆ కేసు కాదంటాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడు? అన్ని అబద్ధాలే, అబద్ధాల్లో నుంచే మనం ఏరుకోవాలి ఆణిముత్యాలని. ఇది ఇంకొక ఆణిముత్య అబద్ధం ఏంటి అంటే, దళిత యువకుడు మెజిస్ట్రేట్ దగ్గరకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని మార్పిచ్చారంటాడు. దళిత యువకుడు అక్కడికి మెజిస్ట్రేట్ దగ్గరకు వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పిందే ఈ వల్లభనేని వంశీ కుట్ర. అదే ఇప్పుడు కేసు నడుస్తున్నది. అట్లా ఆ కుర్రాడితోటి చెప్పించటానికి వల్లభనేని వంశీ ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు, శారీరకంగా హింసించాడు, ఎక్కడెక్కడో తిప్పాడు, ఆ తర్వాత తీసుకొచ్చి ఇది పెట్టాడని క్లియర్ కట్గా కేసు అది పెట్టి, ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే దాడి కేసు గురించి చెప్తుంటాడు, తెలుగుదేశం ఆఫీసు తగలబెట్టిన కేసు గురించి చెప్తాడు. అది తప్పు అంటాడు. మరి ఇది తప్ప? ఇది ఫాల్స్ కేసు అంటాడు. నువ్వు ఫాల్స్ కేసు, ఏది ఫాల్స్ కేసు? దళిత యువకుడు సత్యవర్ధన్ పేరు కూడా నీకు తెలీదు. అంటే సత్యవర్ధన్ తెలుగుదేశం ఆఫీసులో పనిచేసే వ్యక్తి కాబట్టి పేరు తెలియకపోవచ్చు, కానీ
ఇతనికి వైసీపీ వాళ్ళ పేర్లే తెలియదు, అందుకనే కాగితం మీద రాసుకొచ్చుకున్నాడు. మొదటి ఇచ్చిన కంప్లైంట్ వ్యాలిడ్ అవుతుంది, రెండోసారి ఇచ్చిన కంప్లైంట్ వ్యాలిడ్ కాదంటాడు. కరెక్టు. సత్యవర్ధన్ మొదటి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వల్లభనేని వంశీ తన అనుచరులతోటి దాడి చేయించాడనేది మొదటి కంప్లైంట్. అంటే వల్లభనేని వంశీ అసలు ఆ ఏరియాలోనే లేడు, కావాలని వల్లభనేని వంశీ మీద ఇప్పుడు కేసు పెట్టించారు, ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేశారు, కానీ ఆయన పేరు అసలు అక్కడ ఎక్కడ లేరు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ మర్డర్ జరిగినప్పుడు మనం అక్కడే ఉన్నామా? లేవు కదా. గూగుల్ టేక్అవుట్లో తెలిసింది. బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళందరూ అక్కడ మర్డర్ ప్లేస్లో ఉన్నారా? తర్వాత జరిగిపోయిన తర్వాత రక్తం కడగడానికి వచ్చారు. అందుకని అక్కడ ఉండాల్సిన పని లేదు. ఫ్రాక్షనిస్టులు చేసే పని మర్డర్లు ఇవే, ఇట్టగే ఉంటాయి. వాడు వెళ్ళి చెన్నైలో హాస్పిటల్లో చేరతాడు, ఇక్కడ మర్డర్ జరుగుతుంది. నాకు తెలియదండి, నేను చెన్నైలో హాస్పిటల్లో ఉన్నానండి, నాకు తెలియదండి అంటాడు. ఇవన్నీ అట్టగే జరుగుతుంటాయి కేసులు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి కరెక్ట్గా లేదు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆయన పీరియడ్లో జరిగినవన్నీ ఇప్పుడు జరిగినట్టుగా అనుకుంటున్నాడు. నేను మళ్ళీ మీ అంతు చూస్తానంటున్నాడు. అందరిది అంతు చూస్తాట. ఎంతమంది అంతు చూస్తాడో తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నంతకాలం నువ్వు చూసిందే అది. అందరి అంతు చూసావు కదా. ఇప్పుడు బుద్ధి మార్చుకోవాలి. నీకు మార్చుకోవటం అనేది నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది హీరోయిజం అనుకుంటున్నావు. ఈ హీరోయిజం నడవదు ఇక్కడ. నీకు ఇక్కడ నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, నువ్వు ఎంతమందితోటి సీఎం అని అర్పించుకో. నేను మీకు ఇదే డిబేట్లో మొన్న చెప్పాను. నేను మీకు మళ్ళీ వస్తాడు చూడండి, 10 మందిని పెట్టి సీఎం అని అర్పించుకుంటాడు చూడండి అని చెప్పా. అదే జరిగింది ఇవాళ. మొత్తం ట్రాఫిక్ ఆపుకొని బాగా క్రౌడ్ ఉన్నట్టు చూపిస్తాడని చెప్పా. అదే చేశాడు. అంటే అదే ఆర్కెస్ట్రా, అదే పాట కచేరీ, మ్యూజిక్ కచేరీ ఎన్నిసార్లు చేస్తావు జగన్మోహన్ రెడ్డి? చూసే వాళ్ళకి, నీ పార్టీ వాళ్ళకే చిరాకు పుడుతున్నది. ఇక్కడ మొత్తం వల్లభనేని వంశీ అసలు చాలా సౌమ్యుడు. అంటే పక్కన వాళ్ళ ఆవిడ ముసిముసి నవ్వుకుంటున్నది. అంటే ఈ పిచ్చోడు ఇట్లా చెప్తున్నాడు ఏంటి? వల్లభనేని వంశీ సౌమ్యుడు ఏంటి? ఇన్ని నేరాలు ఉన్నాయి, 16 కేసులు ఉన్న విషయం ఆమెకు కూడా తెలుసు. క్రిమినల్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి. ఇంకా కొత్త కేసులు ఏవో వస్తూ ఉన్నాయి, ఇంకా చాలా అక్రమాలకు సంబంధించి. ఇవన్నీ ఉంటే మా ఆయన్ని పట్టుకొని అమాయకుడు అంటాడు ఏంటి అని చెప్పి ఆమె నవ్వుతూ ఉన్నది. ఇటువంటి ఒక విచిత్రమైన చేష్టల్ని జగన్మోహన్ రెడ్డి మానేయటం అనేది ఉత్తమం. లేకపోతే 10 మందిని పెట్టి సీఎం అని అర్పించుకుంటూ తిరుగుతూ ఉంటే చాలా మార్కెట్లో కూడా చాలా అసహ్యంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ ఏమొస్తున్నదో తెలియదు. కానీ ప్రతిసారి సీఎం నిన్నటిదాకా ఉన్నాడు కదా, సీఎంగానే ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా, స్క్రిప్ట్ ఒక పెద్ద పుస్తకం స్క్రిప్ట్ రాసి చెప్పినా, అక్కడ 161 స్టేట్మెంట్లో ఏదైతే చెప్పాడో ఆ సత్యవర్ధను, అదే 164 స్టేట్మెంట్లో, అంటే 161 పోలీసుల ముందర చెప్పేది, 164 జడ్జి ముందర చెప్పేది, అవే విషయాలు చెప్పాడు. ఆ విషయాల్లో మొత్తం వల్లభనేని వంశీ ఎట్లా కుట్రమన్నాడు ఏంటి అనేది మొత్తం స్పష్టంగా ఉంది. వల్లభనేని వంశీకి అంతకు ముందు అంటే ఆ దాడి కేసులో, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో A71గా ఉన్నాడు. ఇప్పుడు A1కి ప్రమోషన్ వచ్చింది. దళిత యువకుడి కిడ్నాప్ కేసులో A1గా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ A1గా ప్రమోషన్ రావటంతో ఆ కేసులో కూడా, మొదటి కేసులో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ని మార్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా తెలుసుకో. A71గా ఉన్నాడు కదా, అంటే కుట్ర పన్నాడు. ఇక్కడ దళిత యువకుడి దాంట్లో కుట్ర పన్నాడు కాబట్టి, దేనికి కుట్ర పన్నాడు? ఆ కేసుని బలహీనపరచడానికి ఇక్కడ కుట్ర పన్నాడు కాబట్టి, ఆ కేసులో కూడా ఇతని ప్రమేయం ఉన్నది అని ఎస్టాబ్లిష్ అవుతున్నది కాబట్టి, ఆ కేసులో కూడా ఇతన్ని A71 నుంచి A1కి తీసుకురాబోతున్నారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో. అది తెలుసుకొని అప్పుడు మళ్ళీ వద్దు కానీ
మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా A71 తెచ్చి A1గా పెట్టాడని చెప్పి చెబుతూ, కానీ అది కూడా స్క్రిప్ట్ రాయించుకో, ఇప్పుడే రాయించుకొని రెడీగా పెట్టుకో. సార్ ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అందుకని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు కూడా ఈ వల్లభనేని వంశీ మెడకి బలంగా చుట్టుకున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ఇంకో స్క్రిప్ట్ రాయించుకో, A71 నుంచి A1కి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు ఆ కేసులో. ఈ కేసులో ఎటు A1. రైట్ సార్. అంటే ఒక సీఎంగా పనిచేశాడు, కనీసం ఎలా మాట్లాడాలి అని కూడా కొంచెం కూడా సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం గురించి తీసి మాట్లాడటం కావచ్చు, తన సొంత సామాజిక వర్గంలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేకే చంద్రబాబు గారు ఇలా అరెస్టులు చేపిస్తున్నారని కావచ్చు, అండ్ తనకంటే లోకేష్ కంటే కూడా వంశీ అందంగా ఉంటారని కూడా ఇలా చేయించారని కావచ్చు. అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ మాటల్ని? మరి తన సొంత సామాజిక వర్గంలో ఎదుగుతున్నప్పుడు తన సొంత బాబాయ్ అయినటువంటి వాళ్ళు బయటికి రావడం, మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం కావచ్చు, విజయసాయి రెడ్డి గారు రావడం కావచ్చు, అంటే వాళ్ళని కూడా ఎదగనీకుడు తొక్కేయడం వల్లే బయటకు వచ్చారనుకోవచ్చా? ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? మీకు కథానాయకుడు రాజశేఖర్ గుర్తున్నారా? ఆయన జీవిత గారు ఆ పార్టీలో చేరారు. చేరినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు? తన ముందు కళ్ళజోడు పెట్టుకోవద్దు, మీకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది, మీరు బాగా అందంగా ఉన్నారు, మీరు తరచు ఇక్కడ రావద్దని చెప్పి అంటేనే కదా వాళ్ళు బయటికి వెళ్ళినారు. అంటే అతను తప్ప వేరే వాళ్ళు ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి ఏదైతే అవతల వ్యక్తి గురించి అతనికి ఏ భావాలు అయితే ఉన్నాయో అవి వ్యక్తం చేశాడనైతే నేను భావిస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే వంశీ అందగాడు, జగన్మోహన్ రెడ్డి కంటే వంశీ ఎత్తుగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కంటే వంశీ చూడటానికి ఆకర్షితంగా ఉన్నాడు, ఆ అభిప్రాయం చెప్పాడమ్మా. అందుట్లో తప్పే ఉంది పాపం. అతను చైత్య జనం ఒప్పుకోరు కాబట్టి చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని ఉదాహరించి చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దా అంటే, నువ్వు మాస్క్ అడితే డాక్టర్ని కొట్టి చంపించావు, ఇంకో కుర్రాడిని అతన్ని చీరాల్లో అట్లనే కొట్టి చచ్చిపోయాడు. వీళ్ళు దళితుడిని కిడ్నాప్ చేస్తే లోనెత్తారు ఈ ప్రభుత్వం. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. ఓ దళిత కుర్రాడిని నువ్వు తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడితే చూస్తా ఊర్చోదు ఈ ప్రభుత్వం. అది అసలు SC/STకి సంబంధించిన ఆఫీసే కాదని చెప్తున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. ఏదైతే పార్టీ కార్యాలయం తగలబడిందో అది అసలు SC/STకి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. అక్కడ అతను ఫిర్యాదు చేసింది పార్టీ కార్యాలయం తగలబెట్టింది, SC/ST ఆఫీస్ని తగలబెట్టారని కాదు. ఆ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడానికి వచ్చినప్పుడు అతను నానా దుర్భాషలాడి కొట్టారని. కనీసం అది కూడా తెలియకపోతే ఎట్లా అతనికి? అంటే అతనికి ఏమీ తెలియదని మనందరికీ తెలుసు. కనీసం చూసి చదివేటప్పుడు కూడా అవన్నీ పొందుపరుచుకోకపోతే ఎట్లా? ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు ఎవరు రాసిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే రాసిచ్చేవాళ్ళకి డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదేమో, అందుకని సొగం రాసిస్తా ఉండుంటారు. అక్కడ కూడా కక్కుతి పడుతున్నారేమో, లేదా వేరే వాళ్ళు ఏమంటే వాళ్ళు ఈయనకంటే పెద్ద మేధావులు అయ్యి ఉంటారు. రాసే అతనికి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చిన శాలరీలో ఇప్పుడు సాక్షిలో పెట్టుకొని సగం శాలరీ ఇస్తున్నారు. బహుశా మీరు అన్నట్టు ఆ కోపంతో అన్ని తప్పులు రాస్తున్నాడేమో. అవును, అందుట్లో అనుమానం ఏముంది? కాబట్టి ఇక్కడ అతను ఏమి చెప్పినా ఏమి చేసినా జరిగిన వాస్తవాలు ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు అతను అక్కడికి వచ్చింది, నేను పోయినసారి చెప్పాను, అతను వంశీ మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి వచ్చాడు. వంశీ బయటికి రాకుండా ఎలా మళ్ళీ లోనకి ఇంకా ఎక్కువ చెప్పడానికనే వచ్చాడు తప్ప వేరే ఉద్దేశంతో అతను రక్షించాలనో, లేకపోతే రక్షించడానికి ఏముంది అక్కడ? అమాయకుడైతే న్యాయస్థానంలో వాళ్ళే వదిలేస్తారు. అతను దోషం తేలింది, ఒకదాని ఏమంటే ఒకటి అభియోగాలు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే చాలా ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే ఇంత సత్యమూర్తి గారు చెప్పినట్టు 71 నుంచి ఒకదానికి వచ్చాడు. ఇక అంతకంటే వాళ్ళు దిగజారటానికి లేదు, అందుకంటే దిగజారటానికి ఇంకేమీ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక 9 ఉదంతాలు ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. గ్రావెల్ది కావచ్చు, కొండకు సంబంధించింది కావచ్చు, లేకపోతే కాసర్నేని రంగబాబు గారికి సంబంధించింది కావచ్చు, లేకపోతే భూములు స్వాధీనం చేసుకున్నది కావచ్చు. దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో. అదే చెప్పేది, ఒక్కోటి అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ కాని ఉదంతాలు కూడా ఇంకా చాలా బయటకు వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కొనడం కావచ్చు, పక్క వేరే రాష్ట్రానికి వెళ్ళి కూడా కొన్నారు, వేరే రాష్ట్రానికి వెళ్ళి కూడా కొన్నారు. ఏలూరులో కొంటాం ఆస్తులు 150 ఎకరాలు, ఇవన్నీ కూడా వరుసనే బయటకు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ బయట తీసుకొస్తారు. అసలు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి? ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏం చెప్పాలని వచ్చావు? ఏం చెప్పావు? దీని గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏంటో అనేది
మనకు అర్థమైపోయింది. ఇంకా చెప్పేదే ఉంది. గతంలో ట్వీట్లో చూసాము, ఎప్పుడు చూస్తూనే ఉన్నాయి, కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు, వంశీ గారు ఏ తప్పు చేయలేదు, తన సామాజిక వర్గం వ్యక్తి వేరే పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారని కక్ష పెంచుకొని ఇలా చేస్తున్నారు. దానికి ఇప్పుడు వంశీని అదుపులో తీసుకోవడానికి సంబంధం ఏమైనా ఉందా? మీరు చెప్పిన దానికి వంశీని అదుపులో తీసుకున్న కారణం చెప్పడానికి ఏదైనా సంబంధం ఏమైనా ఉందా? అదే నేను చెబుతుంది, సంబంధం లేని విషయాలు చెప్పడానికి వచ్చావా నువ్వు, లేకపోతే అతన్ని రక్షించే విషయంలో ఏం జరిగిందని చెప్పడానికి వచ్చావా? అక్కడ పలానా వ్యక్తిని అదుపులో తీసుకోలేదు, మా వాడు కొట్టలేదు, తిట్టలేదు, అతనికి ఎలాంటి సంబంధం లేదు, కావాలని చెప్పని వీళ్ళు చేశారని చెప్పాలా, అదొకటి. లేదంటే దాని మీద దాడి చేసిన దానికి ఇతనికి ఏం సంబంధం లేదు అని చెప్పాలా. కళ్ళ ముందు అవన్నీ కనపడుతున్నాయి, చెప్పిన నంబర్ కాబట్టి ఇట్లాంటివన్నీ దొంగ తిరుగుడు వ్యవహారాలన్నీ చెప్పాడనైతే నేను భావిస్తున్నా. ఏది చేసినా ఏది చెయ్యాలన్నా కూడా వాళ్ళని ఎంత బాగా ఇరికించాలో వాళ్ళతో పాటు ఎవరన్నా గబిక్కిన అదుపులో తీసుకుంటే, మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక మిగిలిన పోలీసులకు పనే ఉండదు, ప్రభుత్వానికి పనే ఉండదు, ప్రసార మాధ్యాలకు కావాల్సినటువంటి వంట వార్పు దొరికింది. ఇది గమనించుకోవాలి. అందుకోసం మాత్రమే ఆయన వస్తాడని అయితే నేను భావిస్తున్నా. కాబట్టి ఒకటి, ఈ అంటే ఇంకా 4 సంవత్సరాల 3 నెలల అంటే ఈ రోజుతో పోల్చుకుంటే ఇంకొక 24 రోజులు ఉంది ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి. ఇది కనుక లెక్కేసుకుంటూ ఉంటే నెలకు ఒక 2 ఉదంతాల కాడికి కనుక బయటకు వస్తూ ఉంటే, ఇప్పుడు ఆయన ఇప్పుడు దాకా బెంగళూరుకి పరిమితం అయిపోతున్నాడు, ఇక్కడ కూర్చొని అందరికీ దర్శనం ఇస్తాడు. ఈ దర్శన భాగ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకని మొత్తాన్ని ఒకేసారి చేసేస్తే, ఒక 4 రోజుల్లోపు చేసేస్తే ఈయన కూడా దాంతోపాటు వాళ్ళతో పాటు, ఎందుకంటే ఆ కారణాలతో పాటు ఈయనకు సంబంధించినయే కదా, ఏది చేసినా, ఎవరు దోపినా, ఎవరు దోచుకున్నా, ఎవరు పొలాలు లాక్కున్నా అతని వాటా అతనికి వెళ్ళిన తర్వాతే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. కాబట్టి అతనివి కూడా బయటకు వస్తాయి కదా. ఆ భయం కొద్దీ వచ్చి ఈరోజు చెవిలో చెప్పొచ్చి ఉంటాడు, బాబు నీకు సంబంధించిన నాకు ఇచ్చిన ఏం చెప్పొద్దు, నీ వరకే చూసుకొని నేను చూసుకుంటాను మిగిలిన విషయాలన్నీ, ఏదైనా ఉండే అక్కడ చూసావా నందిగం సురేష్ చెప్పకుండా ఉన్నాడు ఏ విషయాలు, నువ్వు కూడా అట్లానే ఉండని చెప్పుకుంటాడని అయితే నాకైతే అనిపిస్తుంది. రైట్ సార్, ఈరోజు పరామర్శకి వెళ్ళిన దగ్గర కూడా, ఐ మీన్ ములాఖత్కి వెళ్ళిన దగ్గర కూడా అసలు వైసీపీ నాయకులు తీరు ఏమాత్రం లేనట్టే కనిపిస్తోంది. మొత్తం అంత బారికేడ్లు కూడా తోసుకొని వెళ్ళడం కావచ్చు. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడటం జరుగుతుంది. కొడాలి నాని ఇప్పటికీ మాట్లాడుతున్నారు, 3 కాదు 30 మందిని అరెస్ట్ చేసుకోండి అని, 30 నెలలు జైల్లో పెట్టండి అని. సో ఈ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సరుకు అంతా ఇదే. ఇంకా కొత్త సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? పాత సరుకే పోతున్నది, ఇంకా కొత్త సరుకు వచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పట్లో ఎందుకు అరెస్ట్ చేశారు? ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టినట్టు. అప్పటి వరకు ఆయన ఏం చెప్పాడంటే, బాక్స్ నేను బద్దలు కొట్టలేదు అని ఆయన చెప్పాడు. ఆ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, ఆ బాక్స్ బద్దలు కొట్టాడు అనుకోండి, అది పెద్ద నేరమేం కాదు, బాక్స్ బద్దలు కొట్టడం అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టిన విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అట్లాగే ఇవాళ వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్కి వల్లభనేని వంశీకి అంటే కనెక్షన్ ఉన్నట్టు ఇప్పటి వరకు ఇంకా అందరు అనుకోలేదు. ఇవాళ క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పాడు. ఏంటి అంటే, ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అంత చిత్రహింసలు పెట్టి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర అటెండెన్స్ వేయించి మేజిస్ట్రేట్ దగ్గర కంప్లైంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ కుర్రాడిని వల్లభనేని వంశీ కలిశాడు అని జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత వల్లభనేని వంశీని కలిశాడు అంటే అర్థం ఏంటి? ముందర కిడ్నాప్ చేయించి ఆ తర్వాత కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత నా దగ్గరికి రా అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో హైదరాబాదులో ఆయన్ని కలిసిన విషయాన్ని ఈ కొడాలి నాని, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కన్ఫర్మ్ చేస్తున్నారు. సత్యమూర్తి గారు కాదు, అక్కడ పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో అక్కడే న్యాయస్థానం నుంచి బయటకు వచ్చినప్పుడు వంశీని కలిశాడని చెప్పని వాళ్ళు పెట్టారు. దాన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు.
నేను అదే చెప్పాను. మూసేదాకా బాగోద్దు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఈ మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చింది వల్లభనేని వంశీ వాడే కారులో. ఆ కారులో వాళ్ళిద్దరూ దిగారు. కారులో వల్లభనేని వంశీ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇతన్ని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ ముగ్గురు ఇదే కారులో ఎక్కారు. ఈ కారు హైదరాబాదులో ఉన్న మై హోమ్ పూజాకి వచ్చింది. ఏమై క్లియర్? అంటే వల్లభనేని వంశీ ఆ కుర్రాన్ని తీసుకొచ్చి ఆ కుర్రాన్ని అక్కడ ప్రజెంట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు. నేను చెప్తున్న పాయింట్ అది. ఒకటి మాత్రం మర్చిపోయాడండి, ఒకటి మాత్రం మర్చిపోయాడు. దళిత యువకుడిని మేము కిడ్నాప్ చేసి వచ్చి మీకు నొప్పి ఏంటి అని అనలా అంటాడు. అదే ఆయన ఉద్దేశం. అదే మా దళిత యువకుడిని మేము కిడ్నాప్ చేసుకుంటే తప్పేంటి అనే అదే చెప్తున్నాడు. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి అంటే ఈ కిడ్నాప్ నేరాన్ని వల్లభనేని వంశీనే చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశాడు. ఇవాళ ఎట్లయితే ఈవీఎం బద్దలు కొట్టింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని కన్ఫర్మ్ చేశాడో ఇవాళ ఈ దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసింది వల్లభనేని వంశీ అని కన్ఫర్మ్ చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగం ద్వారా, తన గెస్చర్ల ద్వారా, తను కోట్ చేసిన ఉదాహరణల ద్వారా. ఇది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక వల్లభనేని వంశీ తప్పించుకోలేడు ఈ కేసు నుంచి. ఈ కేసే కాదు, మొదటి కేసు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు నుంచి కూడా ఇంకా వల్లభనేని వంశీ తప్పించుకోలేడు. అయితే ఇది నాన్ బెయిలబుల్ కేసు కావాలని పెట్టారు అంటున్నారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు కిందకి రాదంటారా? అండ్ ఇప్పటికే పోలీసు దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటున్నారు కాబట్టి ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుందంటారు పోలీస్ కస్టడీకి వంశీ గారిని ఇవ్వడానికి? నాన్ బెయిలబుల్ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఓన్లీ ఆర్థిక నేరాలకు సంబంధించిన క్లాజులు అవన్నీ బాగా తెలుస్తాయి, మర్డర్కి సంబంధించినవి బాగా తెలుస్తాయి. ఎందుకంటే బాగా స్టడీ చేశాడు కాబట్టి. ఇదేంటంటే కిడ్నాప్ కేసు. ఇందులో భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 144 క్లాజ్ 1 పెట్టారు ఆల్రెడీ కిడ్నాప్కి సంబంధించింది. అది దళిత యువకుడిని కిడ్నాప్ చేయటం. కిడ్నాప్ చేయడమే తప్పు అంటే దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం, మొత్తం ఫిజికల్గా అతన్ని హెరాస్ చేయటం, ఇటువంటివన్నీ నేరాలన్నీ చేశారు. దీనికి అసలు బెయిలబుల్ సెక్షన్ కాదు, ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే సెక్షన్. ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. కిడ్నాప్ మామూలుగా అసలు కిడ్నాప్ అనేది పెద్ద నేరం. ఇది అటువంటి నేరాన్ని కమిట్ చేసి అటువంటి నేరానికి సంబంధించిన సాక్ష్యాలు పోలీసుల దగ్గర ఉన్నప్పుడు అటువంటి నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని ఎవిడెన్సులు సాంకేతిక పరంగా లాజికల్గా అన్ని ఎవిడెన్సులు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఎవరికి కావాలి? జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అక్కడ కేసు బలంగా ఉన్నది. ఆ విషయం పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా తెలుసు. అందుకనే 2-3 రోజుల నుంచి అతను కూడా కనపట్టలేదు. ఎందుకు అంటే దీనికి సంబంధించి మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ మనకు పేచీ వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది చాలా రకాలుగా తప్పించుకుంటున్నారు. వల్లభనేని వంశీ ఈ క్రిమినల్ చర్యలో పేకల దాకా కూరుకుపోయి ఉన్నాడు. వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి కాదు కదా, కొడాలి నాని, పేరుని నాని వీళ్ళెవరు కూడా కాపాడలేరు. రైట్ సార్, చట్ట ప్రకారం సాక్ష్యాధారాలతో సహా అరెస్టులు జరుగుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కప్పిపుచ్చి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఇటు పోలీసులను కానీ ఇటు కూటమి ప్రభుత్వాన్ని కానీ వార్నింగ్స్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది పోయే కాలం దగ్గర పెడితే ఎవరైనా ఇట్టని మాట్లాడతారు. ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు, ఓరకనలేదు పెద్దలు. అవన్నీ ఇప్పుడు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి, ఇలాంటి ఎక్కువ చూస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకోటి గుర్తు చేశాడు లోకేష్ బాబు కను చంద్రబాబు నాయుడు గారికి. దేవినేని అవినాష్ వల్లభనేని వంశీ బయటే ఇతను కొడాలి నాని ఇద్దరు ఇంకా బయటే ఉన్నారు, వీళ్ళు ఎందుకు లోనేరు అని చెప్పని మళ్ళీ గుర్తు చేసినట్టున్నాడు చూడబోతే. అంటే అతను ప్రభుత్వం తగు చర్యలు తీసుకోపోవటం అంటే తీవ్రమైనగా పరిగణించకపోవడం అనేది ఒకటి. ఎందుకంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సరిగ్గా స్పందించట్లేదు అతని మీద. ఎప్పుడైతే సుబ్బారాయుడు గారిని ఆ రోజు మాట్లాడినప్పుడు నువ్వు సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాను నిన్ను, నువ్వు తెలంగాణ వెళ్తావేమో, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడినప్పుడు కానీ, ఆ నాయక్ గారిని పులివెందల్లో మాట్లాడినప్పుడు కానీ వీళ్ళెవరూ స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఇదే
ఇదే మాట కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళంత రాద్ధాంతం చేశారు గతంలో మనం చూస్తాం. చాలామంది మీసాలు తిప్పారు, తొళ్ళగొట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారో కూడా అర్థం కావట్లా. దానికి సంబంధించింది ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు సిబిఐ న్యాయస్థానానికి చెప్పాల్సింది ఏంటంటే అతన్ని వెలుసుబాటు ఇచ్చినప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎవరిని బెదిరించకూడదు, దుర్భాషలు ఆడకూడదు అనేది ఒక నిబంధన అనేది ఒకటి ఉంది. దాన్ని తొంగలో దొక్కాడు కాబట్టి దీన్ని సుమోటోగా స్వీకరించమని వీళ్ళందరూ ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు అన్నమాట అతను. ఇవన్నీ ఎందుకు నా మీద చేయటం లేదు, వీళ్ళు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు అని చెప్పి రెచ్చగొడుతున్నాడు. ఇంకా వీళ్ళు ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఒకటి మాత్రం వీళ్ళు పాటిస్తున్నారు, ఆ భూతం అనేది కళ్ళ ముందు ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. ఒకసారి లోనబడిస్తే అతను చేసినవన్నీ మర్చిపోతారేమో, లేకపోతే సానుభూతి వచ్చిద్దేమో, అట్లానే ఉండి ఇవన్నీ బయట పెడదామని చెప్పి అట్లా ఉదాసీనంగా ఉంటున్నారేమో అనే అభిప్రాయం నాకు కలుగుతోంది. అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తున్నా ఒకవేళ ఈ అభిప్రాయం కోసం అట్టానే వదిలిపెడుతున్నారేమో, ఈ పిచ్చాడిని అలా వదిలేసి పిచ్చివాగుడు అవుతానే ఉంటాడు, ఈ విధంగానే మాట్లాడుకుంటూ ఉంటాడు. లేకపోతే అసలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి ఆ విధంగా అధికారులను పట్టుకొని అలా మాట్లాడటం ఇది మూడోసారి. ఏది మా ఇక్కడ దీనికి ఇక్కడ కాదు, ఇది వాళ్ళిద్దరిని మాట్లాడింది కాకుండా ఇట్లా మూడోసారి ఇది మాట్లాడటం. వాళ్ళిద్దరిని అధికారులు మాట్లాడింది వేరు, అది ఒకసారేమో మామూలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు సుబ్బరాయుడు గారి గురించి, తర్వాత ఏమో ఈయనేమో పులివెందులో మాట్లాడాడు. ఇది మూడోసారి ఎందుకంటున్నానంటే మొట్టమొదటేమో రామకృష్ణారెడ్డి దగ్గరికి, పెన్నెల్లి రామకృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడాడు, నందిగం సురేష్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగానే పిట్టరికి మాట్లాడిపోతూ ఉన్నాడు. దీనికి ఎక్కడో ఒకసాట దీనికి ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఆ చర్యలు కూడా కొంచెం తీవ్రంగా ఉండేటట్టు ఉండాలి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడకుండా. ఎందుకంటే రెండు నెలలు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. ఆంధ్రాకు వస్తే ఏమైపోతా ఉన్న భయం కొద్దీ బతికారు. ఇప్పుడు కూడా వాళ్ళేమీ సుఖంగా బతుకుతున్నారో అయితే నేను అనుకోవట్లా. ఎక్కడెక్కడికి ఇప్పుడు కూడా పారిపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉంది అది కొద్దిమంది, ఉండాళ్ళు కూడా ఇల్లు మానేసి పక్కలలో ఉంటున్నారు, లేకపోతే పొరుగు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితి వాడు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పారిపోలేదు, లోకేష్ ఎక్కడ పారిపోలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పారిపోలా, ఉండి పోరాడారు. మరి ఇలా దౌర్భాగ్య స్థితి ఏందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇన్ని చేస్తున్నా కూడా వీళ్ళు కొంత ఉదాసీనతగా ఉండబట్టి మీరు అన్నట్టు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో ఆ పక్కాళ్ళు కూడా కొంత ఉంటాయి కదా తోకలు, ఆ తోకలు కూడా తోకలు విదిల్చకుండా ఉండాలి అంటే మాత్రం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ప్రభుత్వానికి అయితే నిస్సందేహంగా ఉంది. బరాయించలేకపోతున్నారు ప్రజలు వాళ్ళ మాటలు కానీ, అసలు వాళ్ళని చూడటానికే ఇష్టపట్టాల. కాబట్టి కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పట్టదని అయితే నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి ఇటు మీడియాలో కావచ్చు, ఇటు ప్రింట్ మీడియాలో కావచ్చు, వైసీపీ చేయాల్సిన ప్రచారం అంతా చేస్తూనే ఉంది. దట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది 7 o'clock బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పి, ఏది వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి. సో ఏమై ఉంటుందంటారు? మళ్ళీ ఏమన్నా వేరే కుట్రలు ఏమైనా ఉండి కుట్రబన్నే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా వాళ్ళు ఉన్నదే కుట్ర పన్నటానికి కదా, వాళ్ళు ఉన్నదే కుట్ర పన్నటానికి. అంతకు ముందర ఇట్లాగే బ్లాస్టింగ్ ఇస్తాము, తెలుగుదేశం మీద బ్లాస్టింగ్ ఇస్తామని బొక్కబోర్ల పడ్డారు, వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇప్పుడు కూడా బహుశా అటువంటిది ఏదో అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఎంత తాపత్రయమాట ఈ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాయించుకొచ్చి ఎన్ని డైలాగులు మాట్లాడినా అక్కడ ఎవ్వరూ స్పందించట్లేదు. మీరు గమనించారో లేదో, వెనకున్న పేరుని నాని ఏమి హావభావాలు ఏం లేవు. ఇంకా అంతకన్నా వెనకున్న కొడాలి నాని చాలా ఏడుపు మొహంతో అక్కడ పక్కన వెనక నిలబడి ఉన్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా ఏడుపు మొహాలతోటే నిలబడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెనక. ఎందుకంటే ప్రతివాడికి ఎవడికి వాడికి భయంగానే ఉంది. లేదు సార్, కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, అంటే పార్టీ ఓడిపోయింది కాబట్టి తను యాక్టివ్గా లేను, పనే ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. పార్టీ ఓడిపోవటం వల్ల కాదు, అపోజిషన్లో ఉంటే చాలా పని ఉంటుంది. అపోజిషన్లో ఉంటే చాలా పని చేయాలి, కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చేయాలి. నేను చెప్తున్నది రాజకీయ నాయకుల గురించి, గుండాల గురించి, రౌడీల గురించి కాదు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాము అందుకని మేము కనపడము అనే అదే మాట మీద ఈ కొడాలి నాని స్టాండ్ అయి ఉండాలి.
స్టాండ్ అయి ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నాడు. ఇక్కడ వీళ్ళకి అంటే ఒక ప్రజలకి ఏం కావాలనేది వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ ఆక్రమణలు, భూ ఆక్రమణలు, కిడ్నాపులు, వీటికి సంబంధించిన వ్యవహారాల్లో తప్ప వీళ్ళకి వేరే ఇంట్రెస్ట్ లేదు. ప్రజలు ఇది గమనించుకోవాలి. గమనించుకొని జగన్మోహన్ రెడ్డి మాటలు అన్నీ విశ్లేషించుకుంటే తేలేది ఏంటి అంటే క్రిమినల్స్ని సపోర్ట్ చేయటానికే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నేరస్తుల్ని సపోర్ట్ చేయటం ఒక్కటే ప్రధానమైన ఎజెండా. జగన్మోహన్ రెడ్డికి వేరే ఎజెండా లేదు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంగా ఐసీయూలోకి రౌడీలను వేసుకొని, గూండాలను వేసుకొని వెళ్తూ రోగుల్ని తొక్కుకుంటూ, రోగుల సెలైన్ స్టాండ్లు పక్కకి పడదోసుకుంటూ, అక్కడ ఏసీ మిషన్లన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ ఈ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వందల మందిని వేసుకొని ఐసీయూలోకి, స్విమ్స్ ఆసుపత్రిలో ఐసీయూకి వెళ్తూ సీఎం సీఎం అని కేకలేసుకుంటూ, రంకెలేసుకుంటూ ఒక ఆంబోతుల్లాగా దూసుకొని వెళ్ళిన సంస్కృతి ఉన్న వీళ్ళకి ఎక్కడ మాత్రం ఎట్ట ప్రవర్తించాలి, ఏం ప్రవర్తించాలి ఎట్ట తెలుస్తుంది? ఈ అంతా కూడా మొత్తం రౌడీ ఎలిమెంట్స్. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు ఈ రౌడీ ఎలిమెంట్స్ని ఇంకా ప్రజలు భరించలేకపోతున్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా కంట్రోల్ చేస్తారో మనం చెప్పకూడదు. ఎందుకంటే తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు సుబ్బారాయుడు ఆయన్ని నీ అంతు చూస్తా, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా అన్నాడు. దానికి సుబ్బారాయుడు గారు ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన చాలా హానెస్ట్గా సిన్సియర్గా పనిచేసే ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏం సమాధానం చెప్పాడో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఆయన ఏమన్నాడంటే మాది రాయలసీమే, మాకు తెలుసు అన్నాడు. ఒకటే మాట, ఒకటే డైలాగ్, మాది రాయలసీమ. అంటే సుబ్బారాయుడు తెలంగాణ పారిపోతాడని చెప్తున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చెప్పాడు? నాది కూడా రాయలసీమే అని చెప్పాడు. ఆయన ఇప్పుడు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్లో ఉన్నాడు. చాలా కీలకమైన బాధ్యతల్లో ఉన్నాడు. చాలా కీలకమైన నెట్వర్కింగ్ చేస్తున్నాడు. ఈ ఎర్రచందనం స్మగ్లర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో సగం మంది ఎర్రచందనం స్మగ్లర్లే, అందరూ పుష్పాలే. పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 నుంచి పుష్ప 103 వరకు వైఎస్టీపీలోనే ఉన్నారు. అందుకని ఆయన ఆ రెడ్ శాండల్స్ టాస్క్ ఫోర్స్కి ఆయన ఉన్నాడు కాబట్టి అతను చూసి భయపడుతూనే ఉంటారు. వీళ్ళ జీవితాంతం సుబ్బారాయుడిని చూసి భయపడుతూనే ఉండాలి.